నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉన్న నెగటివిటీ అనుభవం తనకు లేదని సీఎం జగన్ విమర్శ. చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి. చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశాడని విమర్శ. సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించిన టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ ఒంటరి కాదని, జగన్ శవాలతో వస్తున్నాడని ఎద్దేవా. సిగ్గు లేకుండా అబద్దాలు చెప్పటంలో జగన్ దిట్ట అని విమర్శ. అవినాష్ రెడ్డి స్థానంలో మరొకరిని నిలబెట్టాలని సీఎం జగన్ అనుకుంటున్నారని పీసీసీ ఏపీ చీఫ్ షర్మిల వెల్లడి. కడపలో తాను ప్రచారాన్ని ప్రారంభించిన 4-5 రోజులే అయిందన్న షర్మిల, అవినాష్ ను మారుస్తున్నారనే వార్తలు వస్తున్నాయని వ్యాఖ్య. పశ్చిమ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిపై ఘాటు విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్. కూటమి అభ్యర్థి పశ్చిమంను సింగపూర్ చేస్తా అంటున్నారని వెల్లడి. మొదట ఈ ప్రాంతం గురించి, ప్రాంత సమస్యల గురించి అవగాహన తెచ్చుకోవాలని ఎద్దేవా. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉన్న నెగటివిటీ అనుభవం తనకు లేదని సీఎం జగన్ విమర్శించారు. చేనేత కార్మికులకు కూడా చంద్రబాబు మోసం చేశారని, 2014లో కూటమిగా వచ్చి చంద్రబాబు ఏం చెప్పారో గుర్తుంచుకోండని తెలిపారు. ఓటు వేసినప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామని తెలిపారు. ఎన్నికల్లో మన బ్రతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలని. గత చంద్రబాబు పాలనను మీరు చూశారు. 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనను చూశారని వ్యాఖ్యానించారు. నాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ చెప్పుకుంటా ఉంటాడు, నేను 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని చెప్పి. మీ బిడ్డ చంద్రబాబు నాయుడు మాదిరి 3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని ఇంకా చెప్పుకునే స్థాయికి ఇంకా పోలేదు. కానీ ఒకటైతే ఖచ్చితంగా చెప్తాను, ఈ 58 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు మాదిరి ఆయనకున్న నెగిటివ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీ బిడ్డకు లేదు. మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతుకుండేట్టుగానే అడుగులు ఈ 58 నెలల కాలంలో వేశాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, ఒక నాయకుడు ఎందుకు మనకు ఉండాలి అన్నది ప్రతి ఒక్కళ్ళం కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే, ఒక నాయకుడు ఆ నాయకత్వం స్థానంలో ఉంటే, ఆ నాయకుడిని ఎన్నుకున్నందుకు మన బ్రతుకులు మారాలి. మన బ్రతుకులు మార్చగలిగిన నాయకుడే ఆ స్థానంలో ఉంటేనే మన బ్రతుకులు మారుతాయి. అలా ఎన్నుకునేటప్పుడు మనం పొరపాటు చేస్తే రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ మనం చేయగలిగింది ఏముండదు. మన బ్రతుకులు అదే మాదిరిగానే మోసపోయి అంధకారంలోకే వెళ్ళిపోతాయి. కానీ అదే మనం తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం అయితే మన బ్రతుకులు 2 అడుగులు ముందుకు పడతాయి. సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శనాస్త్రాలు గుప్పించారు. జగన్ ఒంటరి కాదని, జగన్ సవాలతో వస్తున్నాడని, తాను మాత్రం నేతలతో కలిసి వస్తున్నారని వ్యాఖ్యానించారు. సిగ్గు లేకుండా అబద్దాలు చెప్పడంలో జగన్ దిట్ట అని విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు బాపట్ల జిల్లా రేపల్లెలో ప్రజాగలం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ 1995లో విజన్ 2020 తీసుకువస్తానని, ఇప్పుడు తనకు 73 ఏళ్లైన నవ యువకులకు ఎలాంటి ఆలోచనలు ఉంటాయో తన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయని చెప్పారు. రాబోయే 25 ఏళ్లలో ప్రపంచంలో ఎలాంటి మార్పులు ఉంటాయో అవన్నీ తీసుకువచ్చి మన పిల్లలకు అందించాలన్నది తన ఆలోచన అని వివరించారు. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య నేనొక్కడనే వస్తున్నానని, నేను ఒంటరిని అని అంటున్నాడని, ఆయన ఒంటరి కాదని శవాలతో వస్తున్నాడని విమర్శించారు. తాను నాయకులతో వస్తున్నానని, ఆయన శవ రాజకీయాలు చేస్తాడని తెలిపారు. తాను ప్రజా రాజకీయాలు, పేదల కోసం రాజకీయాలు చేస్తానని వెల్లడించారు. దానిలో రోడ్ల మీద గ్రావెల్ ఉంటే ఆ గ్రావెల్ కూడా దొంగిలించినటువంటి వ్యక్తి ఇక్కడ ఎంపీ. అవునా కాదా? అలాంటి దొంగకు మొగుడుగా పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చాను. ఐపీఎస్ఏ కాదు, 35 ఏళ్ళు దొంగల్ని పట్టుకున్న పోలీస్ ఆఫీసర్ ఇక్కడ. పోలీస్ ఆఫీసర్ని ఆదరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది నాకు సైకో జగన్కి వ్యత్యాసం. నేను సంస్కారవంతుల్ని, చదువుకున్న వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహించే వ్యక్తిని నేను.
జోబీలు కొట్టే వాళ్ళని, మీకు ఎక్కడికక్కడ నమ్మక ద్రోహం చేసే వాళ్ళని, భూ కబ్జాలు చేసే వాళ్ళని తీసుకొచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మీలో ఒక నమ్మకాన్ని చూస్తున్నా. తెలుగుదేశం జెండాలు చూస్తా ఉంటే పచ్చ చొక్కాలు వేసుకుని మా ఆడబిడ్డలు పసుపు చీరలు కట్టుకుని వీర వనితల మారిగా ముందుకొచ్చారు. మా తమ్ముళ్ళు అయితే బ్రహ్మాండంగా స్పందించే పరిస్థితికి వచ్చారు. అలాంటి నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కడప ఎంపీ అభ్యర్థిగా తాను ప్రచారం చేయడాన్ని ప్రారంభించి కేవలం 4-5 రోజులు మాత్రమే అయిందని, ఈ 4-5 రోజుల్లోనే వైసీపీలో చాలా మార్పు వచ్చిందని, వైసీపీ కడప ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి మార్చబోతున్నానని, ఆయన స్థానంలో మరో అభ్యర్థిని నిలబెట్టబోతున్నారనే వార్తలు వస్తున్నాయని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. అవినాష్ ను మార్చాలనే ఆలోచనలో జగన్ ఉన్నారంటే వివేకాను అవినాష్ హత్య చేశాడని మీరు ఒప్పుకున్నట్లేగా, సిబిఐ చెప్తున్నది నిజమే అని ఒప్పుకున్నట్లేనా? అందుకే కడప స్థానం నుంచి అవినాష్ ను మారుస్తున్నారా అని ప్రశ్నించారు. 4 రోజులు కాదు 5 రోజులు అయింది. ఈ కడప పార్లమెంటులో నేను అభ్యర్థిగా ఉన్నాను అని నేను క్యాంపెయిన్ చేయబట్టి కేవలం 4-5 రోజులు అయింది అంతే. ఈ 4-5 రోజులు మేము క్యాంపెయిన్ చేశామో లేదో, ఈరోజు వైసీపీ అవినాష్ రెడ్డి ఎంపీగా అభ్యర్థిగా ఉండబోడు అని క్యాండిడేట్ను మారుస్తున్నాము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేవలం 4-5 రోజులు అయింది మేము క్యాంపెయిన్ చేయబట్టి. ఇప్పటికే అవినాష్ రెడ్డిని మార్చాలి అన్న ఆలోచనలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అంటే ఒకటే అడుగుతున్నాం. అంటే అవినాష్ రెడ్డి హత్య చేశాడు అని మీరు ఒప్పుకుంటున్నట్ట? సిబిఐ చెప్తున్నది నిజము అని మీరు ఒప్పుకుంటున్నట్ట? అందుకే అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా మారుస్తున్నారా? ప్రజలు నమ్ముతున్నారు, ప్రజలు ఓట్లేయరు, ఆయన ఓడిపోతాడు అని మీకు నమ్మకం కుదిరింది కాబట్టే ఈరోజు అవినాష్ రెడ్డిని మారుస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి గారిని సమాధానం అడుగుతున్నాం. క్యాండిడేట్ ఎవరైనా, క్యాండిడేట్ అవినాష్ రెడ్డి అయినా, వైసీపీ క్యాండిడేట్ ఇంకా ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు ఏడు గొడ్డలి పోట్లకు బలైపోతే ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ గా చిత్రీకరించారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను సిబిఐ ఎంక్వైరీ కోరితే బీజేపీకి పోతాడు అవినాష్ రెడ్డి అని ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దన్నారో జనాలకు సమాధానం చెప్పాలి జగన్మోహన్. పశ్చిమ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఘాటు విమర్శలు గుప్పించారు. కూటమి అభ్యర్థి పశ్చిమంని సింగపూర్ చేస్తానని అంటున్నారని, మొదట ఈ ప్రాంతం గురించి, ప్రాంత సమస్యల గురించి అవగాహన తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆసిఫ్ గడప గడపకు కార్యక్రమంలో భాగంగా 35వ డివిజన్ కార్పొరేటర్ బాలసాని మನೆమ్మ సారథ్యంలో మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ఎలక్షన్ సమయంలో ఢిల్లీ, హైదరాబాద్ నుంచి పొలిటికల్ టూరిస్టులు వస్తారని, ఓడిపోగానే మూటాముల్లి సర్దుకొని వెళ్లిపోతారని ఎద్దేవా చేశారు. వీళ్ళు పశ్చిమ నియోజకవర్గం గురించి మాట్లాడే పెద్దలు ఏ డివిజన్లో ఏ సందు, ఏ ఓటర్ ఎక్కడున్నాడో కూడా తెలియని వీళ్లు నియోజకవర్గ అభివృద్ధి గురించి బహిరంగ చర్చకు సిద్ధమైతే రండి అని సవాలు విసిరారు. తాను స్థానికుడినని, ప్రజా సమస్యలపై నియోజకవర్గంపై అవగాహన ఉన్న నాయకుడినని తెలిపారు. పశ్చిమంలో సింగపూర్ చేస్తానంటున్న సుజనా చౌదరి తమతో సమానంగా కొండలు ఎక్కగలరా అని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడిగా 3 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విజయవాడకి ఏం చేశారో సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి గడపకు తిరిగి సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను వివరించి రాబోయే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ కార్పొరేటర్ గారైన మణమ్మ గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ యొక్క స్థానిక నాయకులు శరత్ గారు, అలాగే మన సంగీత్ బాబు గారు, అలాగే స్థానిక నాయకులు అందరితో కలిసి ఈ యొక్క గడప గడప కార్యక్రమాన్ని మేము వెళ్ళడం జరిగింది. ప్రతి చోట వెళ్ళిన చోటల్లా మంచి స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మరి అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో ప్రతి చోట వెళ్ళిన చోటల్లా మాకు మంచి స్పందన వస్తుంది. మళ్ళీ జగనన్నకే మేము సీఎం చేసుకుంటాం, మళ్ళీ జగనన్నే రావాలని చెప్పేసి ప్రజలు చెప్పడం జరుగుతుంది.
మరి అలాగే ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లు కూడా మేము 4 నెలల నుంచి పర్యటిస్తున్నాం. ప్రతి చోట కూడా మంచి స్పందన లభిస్తుంది. జగనన్నని తలుచుకునే వారు లేరు. మంచి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. మాకు అభివృద్ధి చేసి చూపిస్తున్నారు జగనన్న. మేము జగనన్నకే తోడుగా ఉంటాం. ఎవరు ఎంతమంది టూరిస్టులు వచ్చినా వస్తారు పోతుంటారు. ఇంతకుముందు కూడా ఎంతోమంది బడాబాబులు వచ్చారు, ఇక్కడ వెళ్ళిపోయారు. ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు అండగా ఉన్నారని చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు జగనన్న బస్సు యాత్ర ఈరోజు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3:30కి మన ఎన్టీఆర్ జిల్లాలో బస్సు యాత్ర మొదలవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క బస్సు యాత్రని విజయవంతం చేసే విధంగా మనందరం తోడుగా ఉండి జగనన్నకి మద్దతు తెలపాలి. అలాగే చంద్రబాబు నాయుడు వేదాలు వెల్లించినట్టు ఏదో రైతుల గురించి మాట్లాడుతున్నారు. దయ్యాలు వేదాలు వెల్లించినట్టు రైతులకి ఏ విధంగా మోసం చేశాడు ఈ రాష్ట్ర పశ్చిమ నియోజకవర్గంలో 35వ డివిజన్ బలసాని మన్నమ్మ గారి వార్డులో పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ స్థానికంగా ఉన్న మన శరత్ గారు, అలాగే సంగీత్ గారు, డివిజన్ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, చైర్మన్లు, డైరెక్టర్లు అందరం ఈరోజు ఈ 35వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అడ్డాగా ఈ డివిజన్ అన్నది భారీ మెజారిటీ అన్నది ప్రతిసారి ఇవ్వటం అన్నది మాకు ఈ డివిజన్ నుంచి పశ్చిమ నియోజకవర్గం మొదలవడం అన్నది జరుగుతుంది. కాబట్టి మంచి శుభ పరిణామం మాకు ఇక్కడి నుంచి రావడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా పూర్తి స్థాయిలో ఈ డివిజన్ మొత్తం వన్ సైడ్ అంతే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం అన్నది జరుగుతుంది. అలాగే షేక్ ఆసిఫ్ గారు, మన పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా మూడోసారి పశ్చిమ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసారి కైవసం చేసుకొని హ్యాట్రిక్ దిశగా మేము ప్రయాణించడం అనేది జరుగుతుంది. అలాగే ఎంపీ గారు కేసినేని నాని గారు కూడా ఎన్నో అభివృద్ధి పనులు విజయవాడ నగరానికి చేయటం, కేంద్రంతో మాట్లాడి కేంద్రంతో ఫైట్ చేసి 800 కోట్ల వరకు విజయవాడ నగరానికి తీసుకొచ్చి కృష్ణా జిల్లాకు, ఉమ్మడి కృష్ణా జిల్లాకు తీసుకొచ్చి ఆయన ఎంతో అభివృద్ధి చేయటం జరిగింది. ఎక్కడ ఒక మచ్చ మరక లేని వ్యక్తిగా ఎంపీ గారు ఈరోజు పూర్తి స్థాయిలో వీళ్ళిద్దరు మెజారిటీ పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గం నుంచి వస్తుంది. ప్రతి ఒక్క డివిజన్లోన మేము పర్యటించడం జరుగుతుంది, విస్తృతంగా పర్యటించడం జరుగుతుంది. గత 90 రోజుల నుంచి మేము ప్రజల మధ్యలోనే ఉన్నాము. ఈరోజు నిన్న మొన్న వచ్చి ప్రజల్లో దూరిపోయి ఏదో మేము సింగపూర్ని చేసేస్తాము, సింగపూర్ని ఎలా చేసేస్తారండి ఏదో కామెడీలు. కాబట్టి 22 డివిజన్లోనూ 12 డివిజన్లు కొండ ప్రాంతం ఉంటే కొండ ప్రాంతాన్ని సింగపూర్ ఎలా చేస్తారు? అసలు ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడు సింగపూర్లు 5 ఏళ్ల అరాచక పాలనలో నరకం చూసిన రాష్ట్ర ప్రజలు కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజా తీర్పు మాకు అనుకూలంగా ఉంది. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా మా విజయాన్ని ఆపలేరని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదని 2019లో ప్రజావేదిక ధ్వంసంతో పాలన ప్రారంభించిన జగన్ రివర్స్ పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి టౌన్ లో సమృద్ధి అపార్ట్మెంట్ వాసులతో యువనేత లోకేష్ సమావేశమయ్యారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైనవని, వైసీపీ నాయకులు కావాలని గొడవలు సృష్టిస్తారు. ప్రజలు ఓపికతో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. వైసీపీ పాలనలో గంజాయి పంటను కుటీర పరిశ్రమలుగా మార్చేశారని, నేను ప్రచారం కోసం కోయంబత్తూరు వెళ్తే అక్కడ కూడా ఏపీ నుండి గంజాయి సరఫరా అవుతుందని ఆరోపించారు. అప్పులు చేసి బట్ట నొక్కుతూ ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజలపై వేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కియా, టీసీఎల్, హెచ్సీఎల్ వంటి పరిశ్రమలు రప్పించడంలో లక్షలాది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని వివరించారు. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చాలా స్పష్టంగా చెప్పారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి నేను సిద్ధంగా లేను. మొదటి అక్కడి నుంచి రాష్ట్రంలో విధ్వంసం మొదటి కానీ పోలవరం ప్రాజెక్ట్ ని ఈరోజు సర్వనాశనం చేశారు. 3 సార్లు అమృతమే ఆనాడు బాబు గారు తీసుకొచ్చిన ఇన్స్టిట్యూషన్స్ తప్ప విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్లాన్స్ ప్రతి ఇంటికి భూగర్భ డ్రైనేజ్ చేసింది. ఇంకో పక్కన ప్రతి ఇంటికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక నోటీస్ పంపించింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఋషికొండ గుండెట్లు కొట్టారని అడిగారు. పెనాల్టీ కట్టమనేది కేంద్ర ప్రభుత్వం. అంటే ఒక్క వ్యక్తి అంటే నీళ్ళు ఏం కడతాడో నాకు తెలియదు. దానికోసం 700 ఈరోజు అప్పు చేసి బట్టనొక్కున్నాడానికనే మనకి కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. అదేవిధంగా షామీ ఫోన్లు ఎక్కడ తయారు చేశారంటే ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఇప్పుడు గంజాయి గెలిచిన నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం. అది కూడా 1982
85 గెలిచాను. నా తర్వాత నియోజకవర్గం నాకు ఇవ్వండి, అక్కడ పసుపు జెండా ఎగిరేసి బాధ్యత నేను తీసుకుంటాను చెప్పాను. మొదటి రోజు బాగా జరిగింది, రెండో రోజు నుంచి బాధ ఆవేదన నాకు కసిపించింది. మంగళగిరి ప్రజలు నేను చేస్తున్నాను. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను కుటుంబానికి వాటర్ ట్యాంకర్ ద్వారా నీరు, వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుంది, పెళ్లి కాదు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకి డబ్బులు, చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ బళ్ళు మన నియోజకవర్గంలో పెట్టలేదు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్, కానీ ఎప్పుడైతే మంగళగిరిలో పోటీ చేశానో మంగళగిరి నా సొంతం చేసుకున్నా. అలానే భూగర్భ డ్రైనేజ్ చేశారా? వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్ర కొనసాగుతుంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోకి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. దీనిలో భాగంగా ప్రకాశం బ్యారేజీపై అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఎండైనా వానైనా పగలైనా రాత్రైనా సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కోట్లాది ప్రజల హృదయాలను సృష్టిస్తూ జన జాతరను తలపిస్తూ ఉంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కొనసాగుతున్న పాలనకు అశేష జనవాహిని బ్రహ్మరథం పడుతోంది. కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడ సిటీలో ఎంట్రీ ఇచ్చిన సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు వారధి వద్దకు వైఎస్ఆర్సీపీ క్యాడర్ భారీగా చేరుకుంది. విజయవాడలో జోరుగా వర్షం కురుస్తూ ఉన్నా లెక్క చేయకుండా సీఎం జగన్ కోసం వర్షంలోనూ ఎదురు చూశారు. ఇన్నాళ్లు బ్లేజ్వాడగా కనిపించిన బెజవాడ కాస్త మేఘావృతమైంది. సీఎం జగన్ బస్ యాత్ర తీసుకువస్తున్న సంతోషం వర్షం రూపంలో వచ్చిందంటూ స్థానికులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ప్రజాప్రభుత్వం కాదు, ఫేక్ ప్రభుత్వం అని బీజేపీ నేత పాతూరి నాగభూషణం మండిపడ్డారు. వైసీపీ సోషల్ మీడియా ముస్లిం రిజర్వేషన్లు రద్దు అంటూ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరుతో ఫేక్ ప్రకటన చేశారని దుయ్యపట్టారు. ఇంటెలిజెన్స్ బ్యూరో లెటర్ హెడ్ తో సర్వే అని ఫేక్ లెటర్ ఇచ్చారని, ఎక్కడైనా ఇటువంటి ప్రకటనలు ఇంటెలిజెన్స్ బ్యూరో చేస్తుందా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ ఆచరణలోకి తీసుకువచ్చేది నవరత్నాలు కాదని నవ అరాచకాలని బీజేపీ నేత నాగభూషణం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది ప్రజాప్రభుత్వం కాదు, ఫేక్ ప్రభుత్వం అని అన్నారు. నియంత హిట్లర్ను మించి జగన్ గ్లోబల్ ప్రచారం చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు అంటూ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేరుతో ఫేక్ ప్రకటన వచ్చిందని అన్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో లెటర్ హెడ్ తో సర్వే అని ఫేక్ ఇచ్చారని, ఎక్కడైనా ఇటువంటి ప్రకటనలు ఇంటెలిజెన్స్ బ్యూరో చేస్తుందా అని ప్రశ్నించారు. ఇప్పుడు జగన్ ను ప్రజలు తరిమే కొట్టే క్షణాలు దగ్గర పడ్డాయని తెలిపారు. నియంత జగన్ హిట్లర్ ను ఫాలో అవుతున్నారని విమర్శించారు. పురంధేశ్వరి పేరుతో ఒక లెటర్ హెడ్ సృష్టించి తప్పుడు సంతకాలు పెట్టి ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర అంతటా కూటమి కమ్మేస్తుందని తెలిపారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇటువంటి కుటీల కుతంత్రాలు పన్నుతున్నారని విరుచుకుపడ్డారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ పురంధేశ్వరి పేర్లనే కాదు, మీడియా లోగోలను కూడా అసత్య ప్రచారానికి ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉందని, మద్యానికి కొదవలేదని వ్యాఖ్యలు చేశారు. గంజాయి డ్రగ్స్ గుట్టలు గుట్టలుగా మేట వేసుకుని పోయాయని తెలిపారు. తప్పు చేసిన అధికారులకు శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను టీడీపీకి వెళ్లానని ఉమ్మడి పార్టీల అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం కునపరాజు పరవలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి పార్టీల అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మాట్లాడారు. తాను ఎంత వ్యాపారవేత్త అయినా మీలో ఒక్కడిగా గత 5 సంవత్సరాలుగా మీలో ఒక్కడిగా ఉన్నానని, మీకెంతో అభివృద్ధి పనులు చేయాలని అనుకున్నా గత ప్రభుత్వ హయాంలో చేయలేకపోయానని తెలిపారు. అందుకే తాను అనుకున్న అభివృద్ధిని మీకు అందించాలని మళ్లీ మీ ముందుకొచ్చానని తెలియజేశారు. ఈ ఆకాంక్షను నెరవేరుస్తానని, మీ గ్రామాల అభివృద్ధికి కృషి చేయడానికి అవకాశం ఇవ్వవలసిందిగా
వేదికగా మిమ్మల్ని కోరుతున్నానని అభ్యర్థించారు. పేదలకి పెత్తందారులకు మధ్య ఇక్కడ పోటీ జరుగుతుందని చెప్తున్నారు. అలాగే ఒక లోకల్కి నాన్ లోకల్కి మధ్య పోటీ జరుగుతుందని చెప్తున్నారు. సరే, నేను లోకల్ నాన్ లోకల్ అనే విషయం చెప్తే మరి 2018లో నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టి 2019లో సీట్ ఇచ్చినప్పుడు నేను నాన్ లోకల్ అనేది ముఖ్యమంత్రి గారికి తెలియదా అని చెప్పి అడుగుతా ఉన్నా. 6 సంవత్సరాలు నేను శాసనసభ్యుడు, 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, అంతకుముందు సంవత్సరం 6 ఏళ్ళు ఈ నియోజకవర్గంలో పనిచేసి లక్షల కిలోమీటర్లు ఈ నియోజకవర్గంలో పదుల సంఖ్యలో ప్రతి గ్రామానికి తిరిగినప్పుడు ఈ రోజు నేను నాన్ లోకల్ అని చెప్పి మీ అందరిని ప్రశ్నిస్తా ఉన్నా. కరోనా కష్టకాలం వచ్చినప్పుడు ఇంటింటికి తిరిగి గ్రామాన తిరిగినప్పుడు నేను నాన్ లోకల్ అనే సంగతి తెలియలేదా? నేను శ్రీమంతుడు అని ఇప్పుడు కొత్తగా చెప్తా ఉన్నారు. మరి ఆ రోజు టికెట్ ఇచ్చినప్పుడు నేను శ్రీమంతుడు అనే సంగతి తెలియదా? లేకపోతే నేను పేదలకు కష్టం వచ్చినప్పుడు నియోజకవర్గం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారిని ఎదురు తిరిగితే ఈ శ్రీమంతుడు ఎదురు తిరిగి ఎందుకు తిరిగాడు అంటే నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం, నా నియోజకవర్గ ప్రజల కోసం, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాల కోసం ఎదురు తిరిగాను. ఆ విషయంలో నేను శ్రీమంతుడిగా వచ్చే తప్పితే నేను ఆ రోజు నా తరపున పోటీ చేసిన వాళ్ళందరినీ గెలిపించుకొని గుండెల్లో పెట్టుకున్నాను. మీ అందరినీ సీఎం జగన్ పాలన అంతా అస్తవ్యస్తంగా ఉందని, సంక్షేమం అని చెప్తూనే ప్రజలను సంక్షేమంలోకి నెట్టారని జై భారత పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు విమర్శలు గుప్పించారు. రేషన్ పింఛన్లలో అక్రమాలను తమ పార్టీ అరికడుతుందని ఆయన వెల్లడించారు. విజయవాడ వన్ టౌన్లోని ఆంజనేయ వాగు సెంటర్ బ్రహ్మంగారి మఠం గల్లీలో శనివారం ఇంటింటికి జై భారత్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన రాము మహిళలు, వృద్ధులతో మాట్లాడి వాళ్ళ సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వివిధ కూడళ్లలో ప్రసంగిస్తూ వైసీపీ పాలనకు చమరగీతం పాడాలని పిలుపునిచ్చారు. ఒక కుటుంబంలో 4 వృద్ధులుంటే ఒకరికి పింఛన్ ఇస్తున్నారని, వితంతువులకు వృద్ధులకు ఎంతమంది ఉన్నా ఒకరికే వెలకట్టే సంస్కృతిని పాటిస్తున్నారని విమర్శించారు. వేసవికాలం ఉక్కపోతలతో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తే పింఛన్ రేషన్ కట్ చేస్తున్నారని, తమకు ప్రజల నుంచి ఆరోపణలు వచ్చాయని పోతిన రాము తెలిపారు. జై భారత పార్టీ రేషన్ పింఛన్లలో అక్రమాలను అరికడుతుందని, బ్యాటరీ టార్చ్కి ఒక అవకాశం కల్పించాలని ఆయన కోరారు. బ్యాటరీ టార్చ్ లైట్ మీకు ఇంట్లో కరెంట్ పోతే రాత్రిపూట ఏమేస్తారు? టార్చ్ లైట్. కొవ్వొత్తి బదులు టార్చ్ లైట్ వేస్తాము. టార్చ్ లైట్ మరి ఇంట్లో ఉంచోవాలా మనం? టార్చ్ లైట్ ఏటి ఇచ్చేది? ఈ సింబల్ ఇవ్వకూడదు తల్లి, అదే ఇప్పుడు మీరు అక్కడ ఇంట్లో కొవ్వొత్తి వెలిగించుకోండి, కానీ గుండెల్లో టార్చ్ లైట్ వెలిగించుకోండి. టార్చ్ లైట్ గుండెల్లో వెలగాలంటే టార్చ్ లైట్ ఇక్కడ పెట్టడం కాదు, గుండెల్లోనే ఉండాలి. టార్చ్ లైట్ ఉంది, చూసుకోండి. విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్ బస్సు యాత్రను అడ్డుకుంటారన్న సమాచారంతో నాయకులను అరెస్టు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 27 దళిత పథకాలు రద్దు చేశారని సమతా సైనిక్ దళ నాయకులు ఆరోపించారు. దళితుల నిధులు దారి మళ్లించారని, రాజధాని అమరావతిని విచ్ఛిన్నం పైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే రాష్ట్రంలో ప్రెస్ మీట్లు కూడా పెట్టే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. ఈ విధంగా మమ్మల్ని ఇంత మాకున్న పథకాలన్నీ తీసేసి ఇంత అట్రాసిటీలు అన్యాయాలు చేస్తున్నారు. దీన్ని మాత్రం ఖచ్చితంగా దళితుల తరపున మేము ఖండిస్తాము. రానున్న రోజుల్లో మాకున్న రాజ్యాంగంలో మాకు ఇచ్చిన ఓటు హక్కు ద్వారా వాళ్ళందరూ మా ఓటు వేసి మేము ఈ గవర్నమెంట్ని మేము దించుతాం. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ విమర్శించారు. కల్తీ మద్యం అమ్ముతూ ప్రభుత్వం ఎన్నో పేదవారి కుటుంబాల్లో విషాదాలు నింపిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందచేయకుండా కక్షపూరితంగా వ్యవహరించారని విమర్శలు గుప్పించారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ల విజయాన్ని కాంక్షిస్తూ గద్దె అనురాధ 12వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే చేపట్టబోయే సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె సీఎం జగన్ ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. గత ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందచేయకుండా కక్షపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. తీసుకురండి ఒకసారి 15వ తారీఖు దాకా ఉంది. మొన్న కూడా అడిగాను. ఇవాళ 12. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్లో మన సాయిబాబు గారి కార్పొరేటర్గా మరి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఇళ్ల దగ్గర నుంచి ఆహ్వానం పలుకుతూ
ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్కరూ కూడా కుటుంబంలో సభ్యులంతా కూడా ఈ రోజున ఇదంతా మన తెలుగుదేశం కుటుంబం అన్నట్లుగా మరి ఆహ్వానించి హారతులు ఇవ్వటం జరిగింది. వారందరికీ కూడా నా కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా జనసేన, బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థులు గద్దె రామ్మోహన్ గారు, అదేవిధంగా కేసినేని శివనాథ్ గారు, వీరిద్దరికీ కూడా 2 ఓట్లు వేయాల్సిందిగా కోరుతూ మరి ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాము. ఈ గత 4-5 సంవత్సరాలుగా ఏదైతే మనం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పాలయ్యారో నిజంగా మేము ఇంటింటి ప్రచారంలో చూస్తూ ఉన్నాము. ఇవాళ ఆడపిల్లలు 30,000 మంది మిస్ అయ్యారు. అంటే దీనికి కారణం ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత మనకి కట్టొచ్చినట్లుగా కనబడతా ఉంది. మరి ఈ రోజు వరకు కూడా అసలు చట్టమే చేయని దిశా చట్టం, ఈ రోజున దిశ యాప్ ఉందని చెప్పి మాటలు కబుర్లు చెప్తారు తప్పించి మరి ఏ ఒక్క ఆడబిడ్డని కూడా రక్షించుకోలేని పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉంది. మరి అంతే గుణదల ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 5,535 రోజులు పూర్తయినా ఇప్పటికీ మొండిగోడలు, శిలాఫలకాలు మిగిలాయని సిపిఎం సెంట్రల్ అభ్యర్థి సిహెచ్ బాబురావు అన్నారు. టీడీపీ, వైసీపీలు సిగ్గుపడాలని 3 ప్రభుత్వాలు మారినా ఈ ఫ్లైఓవర్ కు అతిగతి లేదని తెలిపారు. కమ్యూనిస్టుల పాలనలో విజయవాడలో అనేక ఫ్లైఓవర్లు నిర్మించామని, ప్రజల విజ్ఞతతో ఆలోచించి అభివృద్ధి చేసే కమ్యూనిస్టులని గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సిపిఎం విజయవాడ సెంట్రల్ అభ్యర్థి సిహెచ్ బాబురావు గుణదల ఉలవచారు కంపెనీ వద్ద ప్రారంభించి ఆదర్శ కాలనీ, కార్మెల్ నగర్, షిరిడి సాయి నగర్, ప్రశాంతి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడారు. గుణదల ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 5,535 రోజులు పూర్తయిందని, టీడీపీ, వైసీపీలు సిగ్గుపడాలని దుయ్యపట్టారు. గత ప్రస్తుత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి శిలాఫలకాలు సిగ్గుపడుతున్నాయని అన్నారు. 3 ప్రభుత్వాలు మారాయి, 5 ముఖ్యమంత్రులు మారిన గుణదల ప్రజల తలరాత మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు పశువుల కోసం ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జిపైనే రాకపోకలు సాగించవలసి వస్తుందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే బ్రిడ్జి పూర్తి చేయకుండా వైసీపీ, టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పీఎం హయాంలో విజయవాడ నగరంలో సింగ్ ఫ్లైఓవర్ ను నిర్మించారని, బుడమేరు వంతెన నిర్మించామని గుర్తు చేశారు. గుణదల ఫ్లైఓవర్ మీదుగా 3 నియోజకవర్గ ప్రజలు ప్రయాణం చేస్తారని, అలాంటి ఫ్లైఓవర్ ను మొండిగోడలుగా మిగిల్చారని దుయ్యపట్టారు. ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేస్తే సిపిఎం ను గెలిపించాలని కోరారు. విజయవాడ గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన జరిగి 5,535 రోజులు ఇవాళకి పూర్తయింది. తెలుగుదేశం, వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు సిగ్గుపడాలి. మీ నిర్లక్ష్యానికి, మీ చేతగానితనానికి అద్దం పడతా ఉన్నాయి ఈ మొండి గోడలు, ఈ శిలాఫలకం. 3 ప్రభుత్వాలు మారినాయి, 5 ముఖ్యమంత్రులు మారారు, ఎమ్మెల్యేలు మారారు, ఎంపీలు మారారు. కానీ గుణదల ప్రజల తలరాత మాత్రం మారట్లా. తలరాత ప్రభుత్వాలు మార్చట్లా. ఎంతోమంది జనం పెరిగారు. ఒకప్పుడు పశువుల కోసం రాకపోకలకి పెట్టినటువంటి బ్రిడ్జినే వాటికి దిక్కైంది. అవి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నడవద్దని ఇంజనీర్లు రిపోర్ట్లు ఇచ్చారు. అయినా కొత్త బ్రిడ్జి కావాలని ఉద్దేశపూర్వకంగా గుణదలలో బ్రిడ్జి పూర్తి చేయకుండా అటు వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ నాయకులు కుట్ర పన్నారు. వాళ్ళ ప్రయోజనాలే ముఖ్యం, జనం ఏమైపోయినా పర్లా. ఈ గుణదల కాదు, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల నుండి పశ్చిమ నియోజకవర్గమైన, సెంట్రల్ నియోజకవర్గం, రకరకాల ప్రాంతాల నుంచి ఈ బ్రిడ్జి మీద ప్రయాణం చేస్తారు. ఒక గుణదలకే కాదు. మరి వాళ్ళ అటువంటి నరకయాతన పడుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోతుంది. అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్కి, కాలేజీలకి, ఆఫీసులకి, పనులకి ఏ టైంకి వెళ్తామో తెలియదు. ఈ ప్రాంతంలో ఉన్న స్థలాలున్నా ఇల్లు కట్టుకోవడానికి భయపడుతున్నారు. సొంత ఇల్లున్నోళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఎంతకాలం ఆగాలి? అందుకే బోండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యేగా పనిచేశారు,
వెల్లంపల్లి శ్రీనివాస్. మైలవరం పట్టణంలో ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ మైలవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ యువనేత వసంత ధీమంత్ సాయి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీకి మనమందరం ఓటు వేసి గెలిపించుకోవాలని వసంత ధీమంత్ సాయి మైలవరం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జనసేన బీజేపీ బలపరిచిన అసెంబ్లీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని విజయాన్ని కాంక్షిస్తూ వసంత కృష్ణ ప్రసాద్ తనయుడు వసంత ధీమంత్ సాయి మైలవరం పట్టణ పరిధిలోని 1-5వ వార్డుల పరిధిలోని ఆదాంపురం, గోపాల్ నగర్, మాదాసు కాలనీ నందు పర్యటించి ప్రతి ఇంటికి వెళ్లి బాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలను వివరిస్తూ తెలుగుదేశం పార్టీ గెలుపునికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిరు వ్యాపారుల్ని కలిసి మాట్లాడారు. యువత, మహిళలు, వృద్ధుల్ని కలిసి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో మైలవరం పట్టణ, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, ఐటీడీపీ సభ్యులు పాల్గొన్నారు. కృష్ణప్రసాద్ గారు అబ్బాయి, ఎమ్మెల్యే గారు అబ్బాయి బాబు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి బాబు షూరిటీ. కాకరపర్తి భావనారాయణ కళాశాల యూజీసీ అనుబంధ సంస్థ నాక్ నుంచి A++ గ్రేడ్ ను సాధించిందని ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య, ఆ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు తొమ్మండ్రు శేషయ్య, తూనికుంట్ల శ్రీనివాసులు చెప్పారు. కళాశాలలో విద్యా ప్రమాణాలు, బోధన పద్ధతులు తదితర అన్ని అంశాలను పరిశీలించి నాక్ ఈ నిర్ణయం తీసుకుందని తెలియజేశారు. 6,000 మంది విద్యార్థులు రాష్ట్రంలో అతిపెద్ద కళాశాలలో ఒకటిగా కాకరపర్తి భావనారాయణ కళాశాల ఘనతకెక్కిందని ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోపిశెట్టి మల్లయ్య, ఆ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు తొమ్మండ్రు శేషయ్య, తూనికుంట్ల శ్రీనివాసులు తెలిపారు. కళాశాలలో విద్యా ప్రమాణాలు, బోధనా పద్ధతులు తదితర అన్ని అంశాలను పరిశీలించి తగిన గ్రేడింగ్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ నాక్ పనిచేస్తుందని తెలిపారు. ఈ సంస్థ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనుబంధంగా కొనసాగుతుందని అన్నారు. ఉన్నత విద్యా సంస్థలు పనితీరును ఈ సంస్థ పరిశీలన, అధ్యయనం చేసి తగిన గుర్తింపును అందిస్తుందని తెలిపారు. నాక్ సంస్థ నియమించిన బృందం ఫిబ్రవరి మాసంలో 2 రోజుల పాటు తమ కళాశాల విచ్చేసి పరిశీలన చేసి వెళ్లిందని తెలియజేశారు. ఆ క్రమంలో నాక్ అందించే అత్యుత్తమ గ్రేడు A++ ను తమ కళాశాలకు ప్రకటించిందని తెలిపారు. భావనారాయణ కళాశాల, కేబిఎన్ కళాశాల విద్యారంగంలో గత 59 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా కూడా అనేక అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంటూ విద్యా వ్యాప్తికి ఎనలేని సేవ విజయవాడ నగరంలో అందిస్తూ ఉంది. మరి మా కేబిఎన్ కళాశాలకు మాతృ సంస్థ అయినటువంటి ఎస్కేపీవి హిందూ హై స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో నడిచేటువంటి పెద్ద సంస్థగా 1965లో ప్రారంభించినటువంటి ఈ కేబిఎన్ కళాశాల మరి న్యాక్ అనేది యూజీసీ వారు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా మరి కాలేజీలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలి అనే దిశగా మరి ప్రతి 5 సంవత్సరాలకి కూడా నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ న్యాక్ వారు మరి ఒక 4 సభ్యులతో మరి 4 రాష్ట్రాల నుంచి కూడా ఒక వైస్ ఛాన్సలరు దానికి హెడ్గా, చైర్మన్గా ఉంటూ మరి 5 సంవత్సరాలకు ఒకసారి కళాశాలకు రావటం, మరి కళాశాలలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్గా ఉన్నటువంటి వారి యొక్క క్వాలిఫికేషన్స్ పరంగా కానీ విద్యార్థుల యొక్క చదువు పరంగా ఉన్నటువంటి రిజల్ట్ కానీ అలాగే మరీ ముఖ్యంగా నేటి కాలంలో అవసరమైనటువంటి ప్లేస్మెంట్స్ పరంగా ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, మరి ల్యాబుల పరంగా ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, అలాగే ఓల్డ్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవటం ద్వారా వాళ్ళ నుంచి కూడా కాలేజీ అభివృద్ధి గురించి అభిప్రాయాలు తీసుకోవటం, అలాగే మేనేజ్మెంట్తో ఇంటరాక్ట్ అవటం, అలాగే ప్రజెంట్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్, అదేవిధంగా కాలేజీకి స్టేక్ హోల్డర్స్గా ఉన్నటువంటి తల్లిదండ్రులతో కూడా సమావేశం నిర్వహిస్తాం, అలాగే టీచింగ్ స్టాఫ్తో, నాన్ టీచింగ్ స్టాఫ్తో, అంటే కాలేజీకి సంబంధించిన అన్ని రకాల వ్యక్తులు. దాదాపు 117 సంవత్సరాలుగా విజయవాడలో అభివృద్ధి నడుస్తున్నటువంటి ఎస్కేపీ హిందూ స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ వచ్చినటువంటి కాక్ భవన కళాశాల A++ గ్రేడ్ వచ్చినందుకు దానికి సంబంధించిన స్టాఫ్ అందరికీ కూడా ఈ అభినందన తెలుస్తుంది. వాళ్ళ వల్లే కూడా వాళ్ళ సహకారం వల్లే, వాళ్ళ టీమ్ స్పీడ్ వల్లే ఇవాళ కేబిఎన్ కాలేజీకి ఈ A++ గ్రేడ్ అనేటువంటిది సాధించడం జరిగింది. అదే కాకుండా
దాదాపు ఈ ఎస్కేపీ దాంట్లో మాకు ఉన్నటువంటి స్పాన్సర్ చేసినటువంటి కాదు భవన కళాశాల, పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కాలేజీ రెండు కూడా A++ గ్రేడ్తో ఈ సంవత్సరం రావడం అనేది మా కమిటీకి ఈ స్టాఫ్ ఇచ్చినటువంటి గొప్ప వరంగా మేము భావిస్తున్నాము. అలాగే దీనికి సంబంధించినటువంటి అన్ని కోణాల్లో కూడా మేము ఇంకా పురోగతి సాధిస్తామని చెప్పని దాన్ని నిలబెట్టుకుంటామని చెప్పని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రెగ్యులర్ సహకరించినటువంటి స్టాఫ్ అందరికీ కూడా ఈ క్రెడిట్ దక్కుద్దని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ సలహా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉన్న నెగిటివిటీ అనుభవం తనకు లేదని సీఎం జగన్ విమర్శ. చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి. చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశాడని విమర్శ. సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించిన టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ ఒంటరి కాదని, జగన్ శవాలతో వస్తున్నాడని ఎద్దేవా. సిగ్గు లేకుండా అబద్దాలు చెప్పటంలో జగన్ దిట్ట అని విమర్శ. అవినాష్ రెడ్డి స్థానంలో మరొకరిని నిలబెట్టాలని సీఎం జగన్ అనుకుంటున్నారని పీసీసీ ఏపీ చీఫ్ షర్మిల వెల్లడి. కడపలో తాను ప్రచారాన్ని ప్రారంభించిన 4-5 రోజులే అయిందన్న షర్మిల, అవినాష్ ను మారుస్తున్నారనే వార్తలు వస్తున్నాయని వ్యాఖ్య. పశ్చిమ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరిపై ఘాటు విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్. కూటమి అభ్యర్థి పశ్చిమంను సింగపూర్ చేస్తా అంటున్నారని వెల్లడి. మొదట ఈ ప్రాంతం గురించి, ప్రాంత సమస్యల గురించి అవగాహన తెచ్చుకోవాలని ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.